హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఒక మూవీ తీయడం ఎంత కష్టమో దాన్ని మార్కెటింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు నీ మూవీ ఒకటి వస్తున్నట్టు అందరికీ తెలియాలి కదా. మరి ఎవరికి తెలియకపోతే ఎంత మంచి మూవీ తీసినా ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. పైగా ఈ మధ్య నడుస్తున్న పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ ప్రకారం అయితే మీరు హెవీగా మార్కెటింగ్ చేయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. మరి ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మూవీస్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఎలా ఫాలో అవుతున్నాయి, వీటిలో ఎన్ని సక్సీడ్ అయ్యాయి అండ్ ఎన్ని ఫెయిల్ అయ్యాయి, అసలు ఏ మూవీకి ఎలాంటి మార్కెటింగ్ చేశారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి గారు సినిమాలు ఎంత బాగా తీస్తారో మార్కెటింగ్ కూడా అంతే బాగా చేస్తారు. ఇది బాహుబలి పార్ట్ 1 అప్పటి నుండే అర్థమైపోయింది. నాకు ఇంకా గుర్తు, అప్పట్లో ద హిందూ న్యూస్ పేపర్ లో బాహుబలి మేకింగ్ కి డెడికేటెడ్ గా ఒక 2-3 పేజెస్ మొత్తం పబ్లిష్ చేశారు. మన న్యూస్ పేపర్స్ లో కూడా వేశారులేండి. బట్ మనకి ప్రభాస్ అంటే తెలుసు, రాజమౌళి అంటే తెలుసు, కానీ నేషనల్ లెవెల్లో తెలియదు కదా. అందుకే నేషనల్ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయించారు. ఇదంతా అసలు టీజర్ కూడా రిలీజ్ అవ్వక ముందే. ఇక ఆ తర్వాత టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చేసరికి హైప్ పెరిగింది అనుకోండి. ఈవెన్ దెన్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ప్రతి క్యారెక్టర్ కి ఒక థీమ్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఒక ఆడియన్స్ మెంబర్ మూవీకి వెళ్లే లోపే వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఎవరు, వాళ్ళ నేమ్ ఏంటి అనేది ఈజీగా గుర్తుండిపోద్ది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్నేళ్ల తర్వాత వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీకి ఇదే పెద్ద ప్రాబ్లం అయింది. చాలా మందికి అసలు ఆ నేమ్స్ ఏంటో అర్థం కాలేదు, ఎవరెవరికి ఏమవుతారో అర్థం కాలేదు. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చి అసలు సినిమా మీద ఇంట్రెస్టే పోయింది. కానీ బాహుబలికి ఆ ప్రాబ్లం లేకుండా ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ వరల్డ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసి పెట్టారు రాజమౌళి గారు. ఇక బాహుబలి 2 అయితే మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. యూజువల్లీ మూవీ టీం వాళ్ళు మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తారు, కానీ మీడియా వాళ్ళే మూవీ టీం కి డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? బాహుబలి 2 కి అదే జరిగింది. ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ బైట్స్ కోసం చాలా మీడియా హౌసెస్ చాలా మనీ పే చేశారంట బాహుబలి టీమ్ కి. ఇన్ఫాక్ట్ అంత పెద్ద మూవీకి 0 మార్కెటింగ్ కాస్ట్ అయింది. బికాస్ మీడియా హౌసెస్ ఇచ్చిన మనీకి వీళ్ళు స్పెండ్ చేసిన మనీకి బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి. దీనికి తోడు వై కట్టబ్బా కిల్డ్ బాహుబలి అనేది చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ నార్త్ లో అంత హైప్ రావడానికి కూడా ఈ ట్రెండ్ ఒక మేజర్ రీజన్ అని చెప్పొచ్చు. ఇలా మూవీస్ లో సీన్స్ ని, మూవీ గ్రాండియర్ ని, స్కేల్ ని వాడేసుకుని రాజమౌళి గారు అండ్ శోభు గారు ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ పాన్ ఇండియా మూవీ స్ట్రాటజీ క్రియేట్ చేశారు. కానీ ఈ స్ట్రాటజీని ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్స్ లో మనం చూసామా అంటే డెఫినెట్లీ నో. బాహుబలి తర్వాత వచ్చిన సాహోకి ఇంటర్వ్యూస్ ఇచ్చారు అండ్ బాహుబలి హైప్ మీద సాహోకి కూడా బానే ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ సాహో మార్కెటింగ్ మోస్ట్లీ ఒక టిపికల్ బాలీవుడ్ యాక్షన్ మూవీకి చేసినట్టే ఉంటది. శ్రద్ధ అండ్ ప్రభాస్ పైరింగ్ కి బానే ఇంట్రెస్ట్ వచ్చింది, బట్ మోస్ట్లీ బాహుబలి హైప్ క్యారీ ఓవర్ అయింది. కానీ నార్మల్ గా చేసిన ప్రమోషన్సే చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ నుండి మార్కెటింగ్ చాలా డౌన్ గ్రేడ్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లవ్ స్టోరీకి అంత పెద్ద బడ్జెట్ అన్నెసెసరీ. సరే పోనీ పెట్టారే అనుకుందాం. ఈవెన్ దెన్ ఏ మూవీకి అయినా సాంగ్స్ అనేవి ఇంపార్టెంట్. సాంగ్స్ వైరల్ అయితే మూవీ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. రాధేశ్యామ్ సాంగ్స్ బాగున్నా కూడా అవి చాలా లేట్ గా రాంగ్ టైం కి రిలీజ్ చేశారు. దీనివల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ సరైన టైం కి రాలేదు. ఇది చాలదన్నట్టు ఓవరాల్ ప్రమోషన్స్ కూడా కొంచెం తక్కువే చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవీన్ పోలిశెట్టిని హోస్ట్ లా పెట్టడం ఇంట్రెస్టింగ్ ఐడియానే అండ్ వ్యూస్ కూడా పెరిగాయి. బట్ స్టిల్ పాన్ ఇండియా లెవెల్లో అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. పైగా మూవీలో అందరూ హిందీ యాక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనోళ్ళు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా ఇంకొక మిస్టెప్ అంటే అది క్లైమాక్స్ షిప్ సీన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. టైటానిక్ లాంటి మూవీకి అలా పెట్టినా వర్క్ అవుతుంది, ఎందుకంటే అది రియల్ లైఫ్ ఈవెంట్ కాబట్టి. కానీ టైటానిక్ రేంజ్ లవ్ స్టోరీ అనేసి మామూలు మూవీస్ కి పెడితే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. పైగా యాక్షన్ సెట్ పీస్ యూజ్ చేసి లవ్ స్టోరీ మార్కెట్ చేయడం డెఫినెట్లీ మిస్ ఫైర్. ఇలాంటి రీజన్స్ వల్ల ఈ మూవీకి మార్కెటింగ్ బానే దెబ్బేసింది. ఇక ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటే అది డెఫినెట్లీ ఆదిపురుష్. అసలు ఈ మూవీ గురించి మార్కెటింగ్ క్లాసెస్ లో స్టడీ చేయాలండి. ఎలా మార్కెట్ చేయాలని కాదు, ఎలా చేయకూడదు అని. ప్రతి స్టేజ్ లోనూ ఏదో ఒక తప్పు చేస్తూనే వచ్చారు. ఈ మూవీలో కూడా ప్రభాస్ తప్ప ఇంకెవరూ తెలుగు యాక్టర్ లేరు. సో డెఫినెట్లీ రిలేటబిలిటీ తక్కువ మనకి. అలాంటప్పుడు ఇంకా రిలేటబిలిటీ పెంచాల్సింది పోయి తగ్గించుకుంటూ వచ్చారు. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అంటే షూటింగ్ మొత్తం చాలా ఫాస్ట్ గా స్టూడియోలో తీసేయడం. అక్కడే చాలా మందికి డౌట్ కొట్టింది. అనుకున్నట్టే ఫస్ట్ ట్రైలర్ లో ఆ క్వాలిటీ చూసాక ఇది చాలా పెద్ద మిస్ఫైర్ అవబోతుంది అని అందరికి అర్థమైపోయింది. కానీ ఇక్కడే అసలు తప్పులు స్టార్ట్ అయ్యాయి. ఆడియన్స్ అందరూ ఒకటి ఫీల్ అవుతున్నారు అంటే అది అర్థం చేసుకొని రెమెడీ చేయాలి. కానీ ఆదిపురుష్ టీం అలా కాదు, కౌంటర్ అటాక్ చేశారు. మొబైల్స్ తో చూస్తే క్వాలిటీ తెలీదు అని, స్క్రీన్ మీద 3D ఇంకా బాగుంటుందని ఇలా ఏవేవో చెప్పారు. ఇది లిటరలీ ఆడియన్స్ ని మోసం చేయడమే. హాలీవుడ్ మూవీస్ కి మనోళ్ళు బానే అలవాటు పడ్డారు. ఏది క్వాలిటీయో ఏది కాదో అందరికీ తెలుసు. కానీ మీకు తెలీదు అని గ్యాస్ లైట్ చేయడం చాలా బ్యాడ్ థింగ్.
ఇక రావణాసురుడు హెడ్స్ మీద ఎన్ని మేమ్స్ వచ్చాయో మీకు తెలిసిందే. రిలీజ్ డేట్ పుష్ చేసి బెటర్ వర్షన్ తీసుకొస్తామన్నారు, కానీ అక్కడ కూడా పెద్దగా చేసిందేం లేదు. జస్ట్ మిస్టేక్స్ కనిపించకుండా మొత్తం డార్క్ చేశారు అంతే. దీనివల్ల సెకండ్ హాఫ్ బ్యాటిల్ సీక్వెన్సెస్ అన్ని డార్క్ అయిపోయాయని చాలా మంది కంప్లైంట్ చేశారు. ఇక ఇది చాలదన్నట్టు రామాయణం నుండి చాలా డీవియేషన్స్ తీసుకున్నారు. చాలా మందికి ఇది నచ్చలేదు కూడా. అగైన్ సారీ అనేస్తే అయిపోతుంది, బట్ కౌంటర్ అటాక్ చేశారు. అసలు ఇది రామాయణమే కాదు, జస్ట్ దాన్ని బేస్ చేసుకుని మేము తీసిన ఒక ఫిక్షనల్ వర్షన్ అంతే అన్నారు. మరి అలాంటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హనుమాన్ జీకి ఒక సీట్ చేశామని స్టన్స్ ఎందుకు చేశారు అని క్రిటిసిజం ఇంకా డబుల్ అయింది. ఇలా మిస్టేక్స్ రెక్టిఫై చేయకుండా ఒప్పుకోకుండా ఇంకా రివర్స్ అవడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి మార్కెటింగ్ అనే కన్నా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ వచ్చారు అనడం కరెక్ట్ ఏమో. ఇంత జరిగినా కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్ వచ్చింది ఈ మూవీకి. అసలు తిన్నగా తీసుంటే ప్రభాస్ హైప్ కి ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేది. వెరీ బిగ్ మిస్డ్ ఆపర్చునిటీ అండ్ వెరీ బిగ్ లెసన్ ఆన్ హౌ నాట్ టు డూ మార్కెటింగ్. ఆదిపురుష్ బ్లో బ్యాక్ ఎక్కువ రావద్దు అనుకున్నారో ఏమో గానీ సలార్ కి అయితే ఆల్మోస్ట్ జీరో మార్కెటింగ్ చేశారు. అసలు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా అప్డేట్స్ ఏవి పెద్దగా రాలేదు. ఈ మూవీలో సాంగ్స్ ఉండవు ఎక్కువ, సో అది ఫోకస్ కాదు. బట్ ఈ మూవీకి కూడా పొన్నియిన్ సెల్వన్ కి వచ్చిన ప్రాబ్లమే వచ్చింది. టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ ఎవరెవరికి ఏమవుతారు అనేది తెలియదు. అండ్ వరల్డ్ ఆఫ్ కన్సర్న్ ని కూడా ఇంకా బాగా ముందే ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే అనిపించింది. ఎయిదర్ వే జస్ట్ రాజమౌళి గారితో ఒక ఇంటర్వ్యూ తప్ప పెద్దగా ఏం చేయలేదు. నార్త్ లో కూడా ఏవో ప్రెస్ మీట్ కి వెళ్లారంతే. సౌత్ వరకు అట్లీస్ట్ ట్రైలర్ వర్కౌట్ అయింది, కానీ నార్త్ ఆడియన్స్ మనలాగా కాదు, మనలాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. మన వాళ్ళు ట్రైలర్ ఎప్పుడా అని వెయిట్ చేస్తారు. అక్కడ అలా కాదు, వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు చూసేదాకా మనమే వెళ్ళి చూడు చూడు అని ఊరికే గుర్తు చేయాలి. ఇది జరగాలంటే టైం కావాలి. కానీ సలార్ ట్రైలర్ కి రిలీజ్ డేట్ కి చాలా తక్కువ టైం ఉంది. అందుకే నార్త్ లో నెసరీ హైప్ జనరేట్ అవ్వలేదు. మూవీ రిలీజ్ అయ్యాక హిట్ టాక్ అయింది కాబట్టి మెల్లిగా పికప్ అయింది. సలార్ 2 కి ఇదే ప్లస్ అవుతుంది. బట్ అట్లీస్ట్ కాన్సార్ వరల్డ్ అండ్ సిస్టమ్ గురించి ఇంకొంచెం చెప్తే ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే వాళ్ళు అనిపించింది. ఇక ఫైనలీ ద మూవీ ఆఫ్ ద మూమెంట్ కల్కి 2898 AD. యాక్చువల్లీ ప్రీవియస్ ప్రభాస్ మూవీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు బాగానే ఎఫర్ట్ పెడుతున్నారండి. ఫస్ట్ నుండి మేకింగ్ వీడియోస్ వదులుతున్నారు. టైర్ కి అయినా, వెహికల్స్ కి అయినా, కాస్ట్యూమ్స్ కి అయినా, వెపన్స్ కి అయినా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నీట్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఈవెన్ మల్టీప్లెక్సెస్ లో ఆ విలన్ గ్యాంగ్ వాళ్ళు యూనిఫామ్స్ లో వచ్చి ఆడియన్స్ తో సెల్ఫీస్ దిగడం లాంటివి చేశారు. ఈవెన్ ఇంటర్నేషనల్ స్టేజ్ లో కూడా కామికాన్ కి వెళ్లి మరీ ప్రమోట్ చేశారు. ఇవన్నీ డెఫినెట్లీ మంచి ప్రమోషన్ స్ట్రాటజీసే. ఇన్ఫాక్ట్ బాహుబలికి కూడా కొంచెం ఇలానే చేశారు. అండ్ ఆడియన్స్ అందరినీ ఆ వరల్డ్ కి ఫెమిలరైజ్ చేస్తూ వచ్చారు. కానీ నాకు అర్థం కాని ఒక థింగ్ అంటే, ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ సక్సెస్ ఆ ఫెయిలా అనేది డిసైడ్ అయ్యేది ఫైనల్ గా ఒక పారామీటర్ మీద. అసలు జనాలు ఎంత మాట్లాడుకుంటున్నారు ఈ మూవీ గురించి అని. సంహౌ కల్కి ఎందుకు ఒక థ్రెష్ హోల్డ్ దాటలేదు ఇంకా. అంటే అసలు మాట్లాడుకోవట్లేదా అంటే నో, ఆఫ్ కోర్స్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ సరిపడేంత మాట్లాడుకుంటున్నారా అంటే నాకైతే డౌట్ పుడుతుంది. కల్కి ఫ్రమ్ స్క్రాచ్ ఫస్ట్ ఎపిసోడ్ 2023 న్యూ ఇయర్ రోజు రిలీజ్ అయింది. మధ్య మధ్యలో ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ గ్లిమ్స్ 10 months బ్యాక్ వచ్చింది. అలానే మధ్యలో వచ్చిన ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్స్ మధ్య గ్యాప్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. వాళ్ళు అనుకున్న ప్లాన్ కరెక్టే, కానీ మధ్య మధ్యలో టూ మచ్ గ్యాప్ వస్తుంది. దీనివల్ల ఆడియన్స్ కూడా మర్చిపోతున్నారు. ఆడియన్స్ కన్సిస్టెంట్ గా గుర్తుపెట్టుకుంటేనే హైప్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఒక పాజిటివ్ థింగ్ అంటే ఏదొచ్చినా పాజిటివ్ రెస్పాన్స్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ మహాభారత హిస్టరీని ఈ వీడియోకి లింక్ చేస్తూ వీడియోస్ వచ్చాయి. అలానే ఈ వీడియోలో ఇంకొక ప్లస్ పాయింట్ అంటే అది అన్ని లాంగ్వేజెస్ ని యూజ్ చేయడం. ఐ థాట్ దట్ వాస్ వెరీ క్రియేటివ్. యూజువల్లీ ఒక్కో లాంగ్వేజ్ కి ఒక్కో గ్లిమ్స్ వదులుతారు, బట్ దీనివల్ల బ్రాండ్ అనేది డైల్యూట్ అవుతుంది. కానీ కల్కి మూవీకి ఉన్న యూనిక్ అడ్వాంటేజ్ ఆ మూవీ ఫ్యూచర్ లో సెట్ చేయడం. దీనివల్ల ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ ఒకేసారి యూజ్ చేసినా ఆడ్ అనిపించడం లేదు. ప్లస్ పాన్ ఇండియా వైడ్ కనెక్ట్ కూడా అవుతుంది. ఈవెంట్ నిన్న జరిగిన బుజ్జి ఈవెంట్ కూడా బాగుంది. ప్రభాస్ వెహికల్ లో రావడం ఇదంతా చూడడానికి బాగుంది. అది మాత్రమే కాదు, ఇంట్రొడ్యూసింగ్ బుజ్జి వీడియో కూడా బాగుంది. కీర్తి సురేష్ వాయిస్ ప్లస్ అవడమే కాదు, అగైన్ ఇక్కడ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ యూజ్ చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అగైన్. ఓపెనింగ్ ఏ క్లాష్ డాన్ మూవీ డైలాగ్ రెఫరెన్స్ ఇవ్వడం వల్ల హిందీ కనెక్ట్ రావడమే కాదు, భైరవ అండ్ బుజ్జి మధ్య ఇంటరాక్షన్స్ కూడా ఫన్నీ ఉన్నాయి. టోనీ స్టార్క్ అండ్ జార్విస్ కి మధ్య కాన్వర్సేషన్స్ లా ఫీల్స్ వచ్చాయి. దీని వల్ల మంచి హ్యూమర్ అయితే జనరేట్ అయింది. అలానే బుజ్జి డిజైన్ కూడా క్యూట్ ఉంది. డెఫినెట్లీ యాక్షన్ ఫిగర్ అమ్మేస్తే నేనైతే కొనేస్తా. ఇన్ఫాక్ట్ సో ఫార్ వచ్చిన అన్ని గ్లిమ్సెస్ లోకి బుజ్జి దానికి ఎక్కువ రెస్పాన్స్ చూసాను నేనైతే. పీపుల్ రెజనేటెడ్ విత్ ద ఫన్ సర్కాస్టిక్ వైబ్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ప్రభాసి చూడడం వల్ల ఫ్యాన్స్ కి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ పెరిగింది. నేను అనేదల్లా ఒకటే, ఇక నుండి నాన్ స్టాప్ గా గ్యాప్ లేకుండా
కూడా ప్రమోషన్స్ చేస్తే డెఫినెట్లీ మూవీ టీమ్ కి హైప్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ గా హైప్ ఎలా క్రియేట్ చేయాలి అనే ఫార్ములా ఇంకా ఎవరు క్రాక్ చేయలేదు. ఈవెన్ పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ సరిగ్గా క్రాక్ చేయలేవు. ఒక్కోసారి RRR కి కూడా నాటు వల్ల నా క్రేజీ స్టన్స్ వల్ల ఇంటర్నేషనల్ హైప్ తెచ్చుకుంది. ప్లస్ ప్రో గన్ రైట్స్ వర్సెస్ యాంటీ గన్ రైట్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ కి కూడా ఈ మూవీ యూజ్ అయింది. అది ప్రతి మూవీకి కుదరదు. సో కల్కి ఎలా తెచ్చుకుంటది అనేది స్టిల్ అ బిగ్ మిస్టరీ. బట్ ఐ రియలీ హోప్ అట్లీస్ట్ ఇండియా వైడ్ అన్నా హైప్ బిల్డ్ చేస్తే ఫౌండేషన్ సెక్యూర్ ఉంటుంది అని. ఫారెన్ వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారో చెప్పలేం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. MCUకి ఎలా అయిందో సేమ్ అలానే కిడ్స్ నుండి యంగ్ అడల్ట్స్ దాకా ఉన్న ఏజ్ గ్రూప్ మొత్తాన్ని టార్గెట్ చేయడమే కాదు, మైథాలజీ ఆస్పెక్ట్ తో ఓల్డర్ పీపుల్ ని కూడా తీసుకొచ్చే యూనిక్ ఆపర్చునిటీ ఉంది. ఐ విష్ ఇంకా రాబోయే రోజుల్లో దిల్ బి మోర్ అగ్రెసివ్ విత్ దర్ మార్కెటింగ్. సో కల్కి మార్కెటింగ్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ టీమ్ టైవ్యూ సైనింగ్ ఆఫ్.